రాష్ట్రానికి పేరు వచ్చిన చంద్రబాబు గారికి పేరు వచ్చిన లేదా రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగినా జగన్మోహన్ రెడ్డికి గిట్టదు. ఎందుకంటే ఎప్పుడు రాష్ట్రంలో అల్లర్లు, దౌర్జన్యాలు, దోపిడీలు లేకపోతే ప్రజలు ఆకలితో అలమటించడం ఇలా మాత్రమే ఉండాలని జగన్ కోరుకుంటాడు. అప్పుడు మాత్రమే ప్రభుత్వం మీద యాంటీ ఉంటుంది, ఎప్పుడు నిరసనలు హోరెత్తుతూ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి విధానం. సో అలా కాకుండా అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది. ఇటీవల జర్నలిస్టు సాయి మాట్లాడుతున్నటువంటి మాట తీరు ఒక పరిధి దాటింది. నిన్న బిల్ గేట్స్ రాష్ట్రానికి, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి బిల్ గేట్స్ రాష్ట్రానికి రావటం, వివిధ కార్యక్రమాలను ఆయనే స్వయంగా పరిశీలించడం, తరువాత రాష్ట్ర ప్రగతిని అభినందించడం, చంద్రబాబు గారిని అభినందించడం మనందరం చూసాం. సో బిల్ గేట్స్ అంటే ప్రపంచంలో తెలియని వ్యక్తి లేడు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో నిన్న నేషనల్ మీడియా అంతా కూడా చంద్రబాబు గారితో బిల్ గేట్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ మీదే దృష్టి పెట్టి ఒక రకంగా ఆశ్చర్యం కూడా పోయింది. ఆయనతో అంత టైం స్పెండ్ చేయడంతో పాటు అటు ఆర్టీజీఎస్కి, ఇటు వ్యవసాయ క్షేత్రంలోకి, అలాగే ఇతర మీటింగుల్లోకి, అంటే అంత టైం స్పెండ్ చేయడం అనేది ఆశ్చర్యపోయారు. స్వయంగా బిల్ గేట్సే వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళాడు, రైతులతో ఆయనే మాట్లాడాడు స్వయంగా. సో ఇవన్నీ ఆశ్చర్యపోయారు. స్వయంగా రైతులు చేసిన వంటకాలను బిల్ గేట్స్ టేస్ట్ కూడా చేశాడు. సో ఇంత పాజిటివ్ వేవ్ అనేది రాష్ట్రంలో ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గిట్టదు కాబట్టి ఒకరిని బయటకు తీసుకొచ్చారు. ఎవరిని అంటే వైసీపీ పేటీఎం లిస్టులో ఉన్నటువంటి జర్నలిస్టు సాయిని. ఇది నేను చెప్పాల, పేటీఎం అనేది విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పాడు. అప్పటి వరకు ఏదైతే వైసీపీ పార్టీ పెయిడ్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అందులో ఈ ఛానల్ కూడా ఒకటి, జర్నలిస్టు సాయి ఛానల్ కూడా ఒకటి. ఇది స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పాడు కాబట్టి నేను పేటీఎం తీసుకునే జర్నలిస్ట్ అని ఎందుకు అన్నానంటే అందుకే అన్నాను. నిన్న చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మరొక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు కూడా తీసుకుంటుందేమో మరి వేచి చూడాలి. ఏంటంటే సరే, ఆ వీడియో మన దగ్గర అయితే ఉంది కానీ మనం ప్లే చేసి చూపించకూడదు, కాపీరైట్స్ ఇష్యూ ఉంటాయి కాబట్టి ఆ ప్లే చేసి చూపించలేదు. జర్నలిస్టు సాయి ఛానల్లో ఉండే ఉంటుంది, మీరు మరి ఉందా డిలీట్ చేసాడో మనకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే తిరుగుతుంది. ఏమని మాట్లాడాడు అంటే, బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తిని ఏకంగా దేశద్రోహిగా చిత్రీకరించి మాట్లాడినటువంటి వ్యక్తి జర్నలిస్టు సాయి. బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి చీడలాగా ఆయన్ని పోల్చి మాట్లాడినటువంటి వ్యక్తి సాయి రెడ్డి. సో ఎంత దారుణమైనటువంటి మాటలు అంటే ఏంటి, బిల్ గేట్స్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత నాకు అర్థం కాల. బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తి అంట ప్రపంచ ఆరోగ్య రంగానికి పట్టినటువంటి ఒక పీడలాగా ఆయన మాట్లాడటం జరిగింది. అసలు బిల్ గేట్స్ అంటేనే ఆయన సేవా కార్యక్రమాలు అలాగే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సాధారణంగా బిల్ గేట్స్ అంటే మనకి మైక్రోసాఫ్ట్ గుర్తు వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఆయన ఫౌండేషన్ ఏంటంటే ఆరోగ్య రంగంలో కీలకమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టింది. అందులో ఒక ప్రాజెక్టు సంజీవని ప్రాజెక్టులో మన ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఆల్రెడీ కుప్పంలో ఇంప్లిమెంట్ కూడా జరుగుతుంది. సో అంటే ప్రపంచానికి, అంటే ఆరోగ్య రంగానికి ఈయన చేసినటువంటి దీని గురించి ప్రపంచమే గొప్పగా చెబుతుంటే ఇక్కడ సాయి మాత్రం చాలా నీచంగా పోల్చి మాట్లాడాడు. సో ఎంత దారుణమైన విషయం అంటే మీరు ఒకసారి ఆ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇంత అక్కసు నాకు అర్థం కాల. బిల్ గేట్స్ని ఏకంగా దేశద్రోహి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టుకుంటున్నాడు? ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అంటే అందరూ అభినందించారు, కానీ ఈరోజు ఆరోగ్య రంగానికి అంటే అసలు వ్యాధులు సృష్టిస్తున్నదే ఆయన అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఇంత నీచంగా ఎందుకు దిగజారి మాట్లాడాడు నాకు అర్థం కాల. ఒక పక్క బిల్ గేట్స్ రాక రాష్ట్రానికి ఒక వరం లాంటిది, ఇది మరింత రాష్ట్రానికి పెట్టుబడులకు మరింత ఊతాన్ని ఇస్తుంది అని చెప్పి ప్రపంచమే మాట్లాడుకుంటుంటే ఆ బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తిని అత్యంత నీచంగా చిత్రీకరించి మాట్లాడటం అనేది నాకు పాలుపోవట్లేదు అసలు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు ఏకంగా దేశద్రోహ అనే ఒక పదాన్ని కూడా వాడాడు. దేశానికే దేశద్రోహి లాంటి పదం వాడాడు. అలాంటి పదాలు ఎవరికి వాడతాం మనం తెలుసు కదా. సో దేశద్రోహి పదం లాంటి పదం బిల్ గేట్స్కి వాడటం అంటే నాకు అర్థం కాల. అంటే బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తి ఆరోగ్య రంగంలో ఆయన కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాడు, కానీ వీళ్ళనేది ఏంటి, అసలు ఆయన వల్లే ఒక వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి బిల్ గేట్స్ మీద ఒక అభాండం కూడా వేశాడు. వాస్తవానికి ఇవన్నీ ఎక్కడా కూడా ప్రూవ్ అయినాయి కాదు, ఎవరో ఎంత నీచంగా మాట్లాడాల బిల్ గేట్స్ గురించి. బిల్ గేట్స్ అంటే మొదటి గుర్తొచ్చేదే మనకి హ్యూమానిటీ ఫస్ట్ వింగ్లో.
మరి ఎందుకు నిన్న జర్నలిస్టు సాయికి ఇంత అక్కసు పొడుచుకొచ్చిందంటే మేబీ జగన్మోహన్ రెడ్డి రంగంలో దింపుంటాడు. ఆల్రెడీ ఒక పక్క పాజిటివ్ తన్నుకుంటూ వస్తుంది కాబట్టి బిల్ గేట్స్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసి దాన్ని డౌన్ చేయాలి. బిల్ గేట్స్ అనే వ్యక్తి రాష్ట్రానికి రావటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందనే విషయాన్ని ప్రజలకి చెప్పాలనుకున్నాడేమో నాకు అర్థం కాల. ఆయన అటు వ్యవసాయ రంగంలోనూ కొంత ఆయన పాత్ర ఉంది, ఆరోగ్య రంగంలో కూడా ఆయన పాత్ర ఉంది. సో ఆయన ఆ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ బిల్ గేట్స్ ఫౌండేషన్ అనేది గేట్స్ ఫౌండేషన్ అనేది మల్టిపుల్ ప్రాజెక్టులు చేపట్టింది. ఆయన ఏమి మన రాష్ట్రానికో మన దేశానికో వచ్చాడు కదా, ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరిగేటువంటి వ్యక్తి, ప్రపంచమే ఆయన రాక కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి రావటాన్ని మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సింది పోయి, సరే ఆయన వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా కాసేపు పక్కన పెడదాం, అలాంటి వ్యక్తి రాష్ట్రానికి రావడం అనేది రాష్ట్రానికి ఖచ్చితంగా పాజిటివ్ వైపే. మరి ఎందుకు జర్నలిస్టు సాయికి అంత అక్కసు వచ్చిందో నాకు అర్థం కాల. అసలు అంటే వైద్య రంగాన్ని మొత్తాన్ని ఈయనే చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నాడన్న స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. పోనీ ఫలానా ఇదిగో ఇది రీజన్, నేను బిల్ గేట్స్ని విమర్శించడానికి ఇది రీజన్, ఆయన చేసిన ఈ పని వల్ల ఇదిగో ఇంతమందికి నష్టం జరిగింది లేదా దీనివల్ల వీళ్ళు సఫర్ అయ్యారు అని ఏదైనా ఒకటి చెప్పుండుంటే బాగుండేది. అలాంటివేవి కూడా చెప్పకుండా బిల్ గేట్స్ మీద ఆ స్థాయి నిందలు ఆ స్థాయి ఆరోపణలు చేసి మాట్లాడటం అనేది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి రంగంలో దింపుంటాడు. మొదట్లో విజయసాయి రెడ్డి ఒక మాట చెప్పాడు కదా, ఆ మాటకి నిజం చేసినట్టుగా మారింది. విజయసాయి రెడ్డి ఏమన్నాడు చూద్దాం. సాయి జర్నలిస్ట్ సాయి ఏనండి ఒకసారి విజయసాయి రెడ్డి సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటింగ్ బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి దాంట్లో ఒక వ్యక్తి. విన్నారు కదా, స్వయంగా సాయి గురించి విజయసాయి రెడ్డి చెప్పాడు. నేను మొదట్లోనే చెప్పా ఎందుకు సాయిని పేటీఎం బ్యాచ్ అని అన్నాము అంటే విజయసాయి రెడ్డే చెప్పాడు. నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డే చెప్పాడు. వైసీపీ పార్టీ ప్రతి నెల ఇంత అని పే చేసే యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టు సాయి కూడా ఒకడు. సరే సోషల్ మీడియాలో నెలకు 3 లక్షలు ఇస్తున్నారని ఒకడు, 5 లక్షలు తీసుకుంటున్నారని ఒకడు, రకరకాల కథనాలు వేసుకుంటున్నారు. సరే అవన్నీ మన దగ్గర ప్రూఫ్స్ లేవు, కానీ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ అది. సరే ఎంత అనేది పక్కన పెట్టి విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పాడు. పేటీఎం బ్యాచ్ అనే పదాన్ని స్వయంగా విజయసాయి రెడ్డి వాడాడు. మీరు నేను చెప్తే అబద్ధం కావచ్చు, కానీ ఆ పార్టీలో నిన్న మొన్నటి వరకు ఆ నెంబర్ 2 స్థానంలో ఉండి సోషల్ మీడియా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో మెయింటైన్ చేసినటువంటి విజయసాయి రెడ్డికి తెలీదా ఆ జర్నలిస్టు సాయి అనే వ్యక్తి ఎవరో? ఆయన క్లియర్గా చెప్పాడు. వైసీపీ పార్టీ నెల నెల పే చేసే యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్ట్ సాయి కూడా ఒకడు. బహుశా ఈ జర్నలిస్ట్ సాయిని ఎందుకు పెంచి పోషిస్తున్నారు అంటే, ఎందుకు నెల నెలా డబ్బులు ఇస్తున్నారు అంటే, రాష్ట్రంలో జరిగే ప్రతి మంచి కార్యక్రమాన్ని విమర్శించడమే జర్నలిస్టు సాయి ఉద్దేశం. మచ్చుకి కూడా ఎస్ చంద్రబాబు శభాష్ ఈ పని చేశాడు అని ఈవెన్ గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు కూడా అభినందించిన పరిస్థితి. సరే ఇప్పుడు బిల్ గేట్స్ అంటే నువ్వేదో వ్యాఖ్యలు చేసావు, గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? గూగుల్ డేటా సెంటర్ పైగా దాని మీద విమర్శలు చేసే ప్రయత్నం, దానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుద్ది, పర్యావరణం ఎక్కువ నష్టపోద్దని విమర్శలు చేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో జరిగే ప్రతి మంచిని కూడా చెడుగా చూపించాలి. రాష్ట్రంలో పొరపాటుని ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న అవాంఛనీయ ఘటన జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించాలి. ఎక్కడైనా చిన్న ఘటన జరిగితే, ఎక్కడైనా ప్రభుత్వ సేవా లోపం ఏర్పడితే, లేదా ఎక్కడైనా రాజకీయాల్లో కొంత లోపం ఏర్పడితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం కోసమే జర్నలిస్టు సాయిని వాడతారు. అలాంటి జర్నలిస్ట్ సాయిని నిన్న వచ్చినటువంటి పాజిటివ్ని తగ్గించడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం. సరే బిల్ గేట్స్ మీద విమర్శలు చేయటం అంటే సరే ఆయన వల్ల పెద్ద రాష్ట్రానికి ఉపయోగం ఏమి ఉండదో, ఎప్పుడో మైక్రోసాఫ్ట్ ఉపయోగం ఉంది ఇప్పుడు లేదు, ఆ టైప్ విమర్శలు ఓకే. సరే ఆయన చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాడు, కానీ పెద్దగా ఉపయోగం ఉండదు అంటే అక్కడ వరకు ఓకే, అదొక రకమైనటువంటి కామెంట్స్. కానీ ఆయన్ని దేశద్రోహి లాంటి పదాలతో పోల్చి, ఆయన ఒక రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న చీడలాగా పోల్చి, ప్రపంచాన్ని ఏదో వైద్య రంగం మొత్తాన్ని ఆయనే నాశనం చేశాడని ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అనేవి చాలా తప్పు. కానీ చేశాడు. ఎవరు చేశారు? సాయి చేశాడు. ఎందుకు చేశాడు అంటే నిన్న వచ్చిన పాజిటివ్ తగ్గించాలి. ఆల్రెడీ ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కు వచ్చిందో
ప్రపంచమే మన వైపు చూసింది. సో ఇప్పుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కు వచ్చి పైగా నిన్న చంద్రబాబు గారిని పొగట్టడం అనేది పాపం వీళ్ళకి నచ్చలా. చంద్రబాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్, ఈయన లాంటి వినూత్న ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఒక సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబు గారి ఆలోచనలతో సరితూగుతాడు. ఆయన కూడా అంతే వినూత్నంగా ఆలోచించి ఒక 10-15 ఏళ్ళు ముందుంటాడు ఆయన. అలాంటి ఆలోచనలు ఒక చంద్రబాబులో చూసాను తప్ప మిగతా నాయకుల్లో ఎక్కడ నాకు కనపడలేదని అంటే ఆయన మీద పొగిడితే అది వీళ్ళకి నచ్చలా. అదేమి బిల్ గేట్స్కి మీరు నేను పొగడమని చెప్తే పొగిడే వ్యక్తి కాదు ఆయనేమి. ఆయనకేమి ప్రశంసలో పొగడతలో ఆయనకేం కొత్త కాదు. సాధారణంగా ఆయన ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడు. బట్ చంద్రబాబు గారి గురించి నేను నా స్థాయిలో మాట్లాడారు అంటే సో ఆయన గతంలో గుర్తించింది. ఆయన 97లోనే నేను చంద్రబాబు విజన్ గుర్తించానని ఆయన నిన్న చెప్పాడు. ఆయన మైక్రోసాఫ్ట్ అంటే ఏంటో ఎవరికి తెలియని రోజుల్లోనే ఆయన మైక్రోసాఫ్ట్ తీసుకురమ్మని నన్ను అడిగాడు అని స్వయంగా నిన్న బిల్ గేట్సే చెప్పాడు ఆయన. సో ఇవి వీళ్ళకి రుచించరా. చంద్రబాబు గారిని బిల్ గేట్స్ అనే వ్యక్తి పొగట్టం అనేది ప్రపంచంలోనే ఒక వార్తగా మారుద్ది. మనం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక వార్తగా మారుద్ది. సో అది వీళ్ళకి నచ్చలేదు. అందుకని నిన్న అత్యంత నీచమైన కామెంట్స్ బిల్ గేట్స్ మీద చేయడం జరిగింది. నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం వాటిని సుమోటోగా తీసుకుని ఇది యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడితో ఆగదు. రేపొద్దున ఇంకొక వ్యక్తి వస్తాడు రాష్ట్రానికి ప్రముఖ వ్యక్తి అంటే మన గతంలో మీకు గుర్తుంచుకోండి వైసీపీ అంతా నీచ రాజకీయం చేస్తుంది అనేది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకో దేనికో రజనీకాంత్ వచ్చాడు. రజనీకాంత్ వచ్చినప్పుడు రజనీకాంత్ అసలు ఎక్కడా పాలిటిక్స్ మాట్లాడాల. ఆయనకు చంద్రబాబు గారికి ఉన్న అనుబంధం గురించి ఎన్టీ రామారావు గారి గురించి మాత్రమే రజనీకాంత్ మాట్లాడితే వైసీపీ సోషల్ మీడియా అప్పుడు జగన్ సీఎంగా ఉన్నాడు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా రజనీకాంత్ మీద ఎంత తీవ్ర విమర్శలు చేశాయి. ముసలోడు బట్టనెత్తోడు వయసు అయిపోయింది సినిమాలు లేక చంద్రబాబు దగ్గర పడ్డాడా ఇలాంటి అనేక కామెంట్స్ చేస్తే తమిళనాడులో అగ్గి రగిలింది. ఇక్కడ వైసీపీ చేసిన కామెంట్స్కి తమిళనాడులో అగ్గి రగిలితే రోజా కూడా మాట్లాడింది. వయసు అయిపోయి పాపం మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడో రజనీకాంత్కి తెలియట్లేదని రోజా కూడా మాట్లాడితే తమిళనాడులో రోజాకు ఒక ఇల్లు ఉంది చెన్నైలో అనుకుంటా బహుశా ఎక్కడో. అక్కడ రోజా ఇంటి దగ్గర ధర్నా చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు. అంటే ఒక వ్యక్తి అంటే రజనీకాంత్ అంటే ఏంటి చెప్పండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన మీద ఎవరైనా మచ్చ ఉందా? ఆయన ఎవరైనా విమర్శిస్తారా? ఆయన మీద ఏదైనా ఒక అపవాదం ఉందా? ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే. కానీ అలాంటి వ్యక్తిని కూడా విమర్శించినటువంటి చరిత్ర వైసీపీ పార్టీది. అంటే చంద్రబాబుని పొగిడినా రాష్ట్రానికి మంచి జరిగినా అది వారికి నచ్చదు. అప్పట్లో రజనీకాంత్ మీద పడ్డారు, ఇప్పుడు బిల్ గేట్స్ మీద పడ్డారు. ఇది కేవలం కుట్ర. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి కుట్ర కాదు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు రజనీకాంత్ ఎవరో ప్రజలకు తెలియదా, బిల్ గేట్స్ ఎవరో ప్రజలకు తెలియదా? వీళ్ళేమి తెర వెనక దాక్కునే వ్యక్తులు కాదు కదా, బాహ్య ప్రపంచం కదా, వీళ్ళ జీవితం అంతా ఓపెన్ సీక్రెట్ కదా. కానీ ఎందుకు ఈ స్థాయి విమర్శలు అంటే కేవలం కించపరచడం వీళ్ళ ఉద్దేశం. సో నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడితో ఆగదు. రేపొద్దున ఇంకా ఎవరో ప్రముఖ వ్యక్తి రాష్ట్రానికి వస్తాడు, ఆ వ్యక్తిని విమర్శిస్తారు. లేదా ఇంకో ప్రముఖ వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని విమర్శిస్తారు. రేపొద్దున ఇది ఎలా మారిపోద్ది అంటే రాష్ట్రానికి వచ్చే ప్రతి వ్యక్తిని విమర్శించడమే వీళ్ళు పనిగా పెట్టుకుంటారు. సో ఇది రాష్ట్రానికి కూడా అంత మంచిది కాదు. పెట్టుబడుల దృష్టే కావచ్చు లేదా ఇంకో దృష్టే కావచ్చు, అంత మంచిది కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ సాయి మీద దీన్ని సుమోటోగా తీసుకుని ఏదైనా యాక్షన్ తీసుకుని ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే తప్ప ఇలాంటి పేటీఎం బ్యాచ్ చేసే అరాచకాలన్నీ కూడా ఆగే పరిస్థితి అయితే లేదు.